నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎన్నో సమస్యలకి పరిష్కారం నిజంగా ఇక్కడే లభిస్తుందా అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా సార్లు. కారణం ఏంటి అంటే నేను రఘుప్రియ గారితో మాట్లాడినప్పుడు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం రఘుప్రియ గారు అంటే, "ష్యూర్ ఎందుకు మాట్లాడకూడదు మంచిదే కదా!" అని ప్రతి టాపిక్‌కి నేనెలా అయితే ఇంట్రెస్టింగ్‌గా అడుగుతానో అంతకన్నా ఇంట్రెస్టింగ్‌గా ఒకవేళ తనకి ఒక 50, 60% తెలుసున్నా చాలా వరకు 100% మనం బెస్ట్ ఇవ్వాలి అని తప్పకుండా తెలుసుకొని, మేము చేసే ఏ కార్యక్రమం అయినా ఊరికే తూచాగా అలా చేసేయడం మాత్రం జరగని పని. ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకొని, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అసలు శాస్త్రంలో ఏం చెప్పబడింది? మనం మాట్లాడేది, మనం ఆచరించేది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయాలన్నీ తెలుసుకొనే మాట్లాడటం జరుగుతుంది. ముందు ఆ విషయాన్ని గమనించండి. ఇక మీకు ప్రత్యేకంగా ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఎందుకంటే మేము చేస్తున్న ప్రతి వీడియో అందరూ చూస్తున్నారు. కానీ కొంతమంది షేర్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. కారణం ఏంటంటే ఇప్పుడే చెప్పాను గదా! ప్రతి విషయాన్ని తెలుసుకొని మాత్రమే మాట్లాడతాం. ఏదో ఒక వీడియో చేయాలి, అదేదో వైరల్ కావాలి అన్నట్టుగా కాకుండా శాస్త్రం ఏం చెప్పింది? అసలు భక్తి కార్యక్రమాలు మనం చేస్తున్నాం గాబట్టి, భక్తి పరంగా మనం ఏం చెప్పగలం? జనానికి ఏం ఉపయోగపడుతుంది? ఈ విషయాలన్నీ మాట్లాడుకొని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక ఈరోజు చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాను. అందులో మొదటిది రఘుప్రియ గారిని నేను అడుగుతాను. శ్రద్ధగా వినండి. మళ్ళీ చెప్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నమస్కారం రఘుప్రియ. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది. మనం అనుకోగానే కార్యక్రమాలు కొన్ని కొన్ని అలా కుదురుతాయి అన్నట్టు. అవును. ఇక హ్మ్. చుట్టాలొస్తున్నారు జాగ్రత్త. అమ్మో! ఓకే. అంటే నేనే సినిమా టైటిల్ చెప్పలేదు. కృష్ణ ఓకే. గారి మూవీ చెప్పలేదు. ఓకే. బట్ చుట్టాలొస్తున్నారు అని మనకి సంకేతంగా నా చిన్నతనం నుంచి హ్మ్. నా చిన్నతనం గాదు. మా అమ్మమ్మ చిన్నతనం నుంచి అనొచ్చు. హ్మ్. కాకులు అరిస్తే యెస్. చుట్టాలొస్తున్నారు అంటారు. అవును. కానీ అదే కాకి మన హ్మ్. ఇంట్లోకొస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. హ్మ్. పక్కకు వెళ్ళాలి అంటారు. హ్మ్. లేదా ఎక్కువ కాకులు గనక అక్కడే తిరుగుతూ ఉంటే ఇదో కీడు సంకేతం అంటారు. హ్మ్. అసలు కాకులు ఎలా వస్తే హ్మ్. మనకి శుభవార్తలొస్తున్నట్టు, హ్మ్. శుభాలు జరుగుతున్నట్టు, హ్మ్. కాకులు ఏ టైంలో అరవటం కానీ, ఏ హ్మ్. టైంలో రావటం కానీ, లేదా ఏ ప్లేస్‌కి రావటం కానీ, లేదా హ్మ్. మన శరీరం మీద తగలడం గానీ, హ్మ్. ఏ ఎలా ఉంటే మనకి అశుభం, దానికి సంబంధించిన పరిహారాలు చెప్పండి. తప్పకుండా. అంటే కాకుల గురించి పూర్తి విశ్లేషణ కావాలి. విశ్లేషణ. యెస్. యెస్. తప్పకుండా. అదేనంటే కాకుల్ని మనము కాలజ్ఞాని అంటారు. యెస్. అది దానికి ముందే అన్ని విషయాలు తెలుస్తాయి. హ్మ్. హ్మ్. దాంతో పాటు ఈ కాకి శని భగవానుడికి వాహనం అన్నమాట. హ్మ్. హ్మ్. అయితే ఈ కాకులనేవి వెరీ పంక్చువల్‌గా ఉంటాయండి. హ్మ్. లేచేటప్పుడు గాని, దాని ఆహార వ్యవహార శైలిలో కూడా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. హ్మ్. ఇతర విషయాల జోలికి వెళ్ళడం కానీ, అనవసరంగా అంటే మిగతా విషయాల్లో వేరే దానికి అంటే ఒక టైమ్ సిస్టమ్ కాకుండా ఎలా పడితే అలా ఉండవు. హ్మ్. అదే టైంకి తెల్లవారుజామునే లేవడము, వాటి ఆహారాన్వేషణ చేసుకోవడము, మళ్ళా సూర్యాస్తమ సమయానికి చక్కగా గూటిలోకి వెళ్ళిపోయి పడుకుండిపోతాయి. హ్మ్. అయితే మిగతావన్నీ అలా పడుకోవా అని కాదు గానీ, వీటికి ఆ సిస్టమ్ అనేది ఉంది. ఓకే. అయితే కాలజ్ఞాని అని ఎందుకన్నారంటే గనక, ముందు జరగబోయేవి వీటికి తెలుస్తాయి. ఆ! అంటే అన్నీ తెలుస్తాయండి? అన్నీ తెలుస్తాయి. ఓకే. ఆ! ఓకే. అంటే అన్నీ మనకి తెలుస్తాయి. చెప్పే ప్రయత్నం గూడా చెప్పే చేస్తాయి. ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ఓకే. ఉదాహరణకి ఒక హ్మ్. హ్మ్. ఇంట్లో హ్మ్. ఏదైనా ఇబ్బందులున్నాయని అనుకుందాము. హ్మ్. ఆ ఇబ్బందులను కూడా జనరల్‌గా ఇప్పుడు ఇవాళ రేపు కాకులనేవి చాలా మృగ్యం. అంటే తక్కువైపోయినాయన్నమాట. ఉన్న ఆ కొంచెం కాకులు కూడా మనకి ఏదైనా అంటే ఇందాక మీరన్నారుగా చుట్టాలొస్తాయి అని, హ్మ్. చుట్టాలొస్తున్నట్టు చెప్తాయని. హ్మ్. ఇది అమ్మమ్మ కాలం నుంచి, అమ్మ కాలం నుంచి అలా అవును. ఒక నమ్మకంగా వచ్చేసింది. అవును. అది వాస్తవం కాకపోయినప్పటికీ కూడా అది ఒక కాకి మన ఇంట్లోకి ప్రవేశించింది అంటే బాల్కనీ నుంచి లోపలికి గదిలోకొచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే గనక, అక్కడ ఏదో చెడు సంకేతం తెస్తోంది అని ఒక సంకేతం తీసుకోవచ్చు. ఇంట్లోకి రావటం ఇంట్లోకి జరిగితే. డైరెక్ట్‌గా ఇంట్లోకి అసలు ఏ కాకులు రావు. రైట్. మన గోడల మీద, పిట్టగోడల మీద ఆగిపోయి ఉంటాయి మన అవును. అవును. ఇళ్లల్లో. అవును. అయితే అపార్ట్‌మెంట్‌లు ఇప్పుడు కల్చర్ కాబట్టి హ్మ్. బాల్కనీ గోడ మీద వాలే అవకాశాలు ఉంటాయి. హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు దానికి గూడా కొన్ని కర్టెన్స్‌లా అదే ఐ మీన్ జాలీల్లాగా కట్టేస్తున్నారు. అవును. అయినప్పటికీ కొన్ని చోట్ల ఏంటంటే అవి పట్టుకుని అరిచి వెళ్ళిపోతాయి. వాటి రెక్కల కాళ్ళతో ఓకే. ఓకే. అపార్ట్మెంట్‌లో ఇప్పుడు హ్మ్. మన హ్మ్. పిజియన్స్ ఎట్లాగైతే పట్టుకుంటాయో హ్మ్. అలా హ్మ్. పట్టుకుని ఏదైనా సంకేతం చెప్పాలి అంటే గనక హ్మ్. పట్టుకుని అరిచేసి వెళ్ళిపోతాయి.
ఓకే. అయితే ఇక్కడ ఒక ఇంట్లోకి వచ్చింది అని అనుకున్నప్పుడు, హ్మ్. ఆ ఇంట్లో మొదటి సంకేతము ఏదో చెడు జరగబోతోంది ఆ ఇంట్లో అనేది సంకేతం తెస్తుంది. ఓకే. రెండో సంకేతం ఏంటంటే గనక, ఆ ఇంట్లో ఎవరైనా ఏలినాటి శని గాని, అర్ధాష్టమ శని గాని, అష్టమ శని కానీ హ్మ్. బాధితులు ఉంటే కనుక ఆహ్, ఆ బాధితులు తీరిపోయింది, వాళ్ళ దశ తీరిపోయింది అంటే పీడకాలము తీరిపోయింది అని చెప్పటానికి కూడా వస్తాయి. హ్మ్. తర్వాత ఇంకా మూడో సంకేతం ఏంటంటే కనుక, ఆ ఇంట్లో ఏదైనా పితృదోషాలు ఉంటే కనుక, అవి సంకేతంగా మీరు దోషాలు తీర్చుకోవాలి అని చెప్పడానికి కూడా వస్తాయి. ఎందుకంటే కాకులు పితృదేవతలకు వాహనాలు కాబట్టి, ఆ రూపంగా వాళ్ళొచ్చి ఓకే. చెప్పడానికి హ్మ్. అవకాశాలున్నాయి. హ్మ్. అయితే ఈ 3 సంకేతాలు మనకి కాకులు లోపలికొచ్చినప్పుడు. హ్మ్. అయితే కాకులు ఒక్కొక్కసారి నెత్తి మీద తంతాయి. నడినెత్తి మీద గుచ్చి ఎగిరి వెళ్ళిపోతుంటాయి. ఓహ్! ఆ! ఓకే. ఓకే. అయితే ఆ! అవి పూర్వం ఎందుకు ఉండేది అంటే గనక హ్మ్. మనకి ప్రతి ఇళ్లల్లోనూ కాకులు గూళ్ళు కట్టుకునేవి. అంటే ఇళ్లలో కాదు, ఇంటి దగ్గర చెట్లలో. హ్మ్. ఇంటి ముందు చెట్లు ఉంటాయి కదా! పెరడు అట్లాంటి వాటిల్లో. హ్మ్. హ్మ్. ఆ చెట్ల మీద కాకులు గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నప్పుడు, ఓకే. ఇది బయటకు వెడుతున్నప్పుడు అంటే కాకి ఆహార నిమిత్తం బయటికెళ్తున్నప్పుడు హ్మ్. పిల్లల్ని వదిలేసి వెడుతుంది. హ్మ్. ఆ హ్మ్. సమయంలో ఎవరైనా ఆ చెట్టు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే కనుక ఎక్కడ ఇది చేస్తారో ఆ చెట్టు కదలిక వల్ల పిల్లలు ఎక్కడ పడిపోతాయో అని ఆ ప్రాంతానికి రాకుండా ఉండడం కోసమని అది కొట్టి వెడుతుంది. అమ్మో! కాకి తన్నింది అని జెప్పేసి మనం ఆ చుట్టుపక్కలకి వెళ్ళం కదా! లోపలికొచ్చేస్తాము. అయితే రైట్. ఇది దాని ప్రయత్నంగా పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవడం కోసం తన్నింది. అయితే శాస్త్రపరంగా ఏంటంటే గనక, ఆ వ్యక్తికి మరణకాలం ఆసన్నమవ్వడం కానీ, లేదా చెడు జరగడం కానీ, హ్మ్. జరిగితేనే తప్ప అక్కడ అంతమందున్నా ఈ వ్యక్తినే అనగడం కానీ, లేదా కొంతమంది తిరుగాడుతున్నా ఈ వ్యక్తినే తన్నింది అంటే కనుక కొంత ఇబ్బందికరమైన సిట్యుయేషన్ ఈ మనిషిలో ఉంది అని చెప్పొచ్చు. హ్మ్. కాకి తన్నింది అంటారు. కాకి తన్నిన 6 నెలల కాలంలో కాలం చేస్తారు అని చెప్తారనమాట. ఓకే. ఆ! అది తన్నకూడదు. హ్మ్. అయితే హ్మ్. ఇది ఒక విధానము. అయితే హ్మ్. కాకులు ఎక్కువగా అరవవు. వాటికి ఆకలి వేసినప్పుడు మాత్రమే అవి అరుస్తాయి. ఓకే. ఎప్పుడు కాకిగోల, కాకిగోల అని అంటుంటారు చూసారా? హ్మ్. హ్మ్. ఎందుకు అంటే కనుక కాకుల్లో యూనిటీ ఉంటుంది. మిగతా వాటిల్లో కన్నా కాకుల్లో ఐక్యత ఉండడంతో ఇది ఒక కాకి మరణించినప్పుడు కానీ హ్మ్. గ్రూప్‌గా అన్నీ వచ్చి అరుస్తుంటాయి. సంతాపాన్ని సంకేతంగా తెలియజేస్తాయి. ఓకే. అలాంటప్పుడు అరుస్తాయి. అయితే కొన్ని కాకులు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా కొన్ని కాకులు రాత్రిపూట అరిచాయి అంటే కనుక దాని అర్థం ఏంటంటే కనుక ఎక్కడైతే ఆ వీధిలో అయితే కనుక ఆ వీధి మొత్తానికి ఏదో ఒక ప్రమాదం రాబోతోంది అన్న ఒక సంకేతము. హుహు. లేదా కొన్ని ఇళ్ళ మీద వచ్చి అరిస్తే గనక ఆ ఇంట్లో ఏదైనా ప్రమాద సూచిక జరుగుతుంది అని చెప్పడానికి సంకేతము. నైట్ అరెస్ట్. రాత్రిపూట. అది ఆ ఓకే. సమయంలో అయితే జనరల్‌గా పడుకొని ఉంటాయి. కాకులుండవు. అవును. రావు. అవును. అవును. కాకపోతే ప్రత్యేకంగా వచ్చింది అంటే కనుక ఈ సంకేతాలు తెలియడం చేయడం ఏదో కోసం చెడు వార్త. చెడు వార్త గాని, చెడు జరగడం కానీ తెలియచేయడం కోసం కాకులు ఆ ఇంటికొచ్చినప్పుడు అలాగంటి సంకేతం కానీ ఏదైనా ఆ ఇంటి యజమానులకు ఆ ఇంట్లో తెలిస్తే జాగ్రత్త పడడం కానీ, లేదా అంటే శని భగవానుడికి పూజ చేయించుకోవడం కానీ, ఈ పరిహారాలు గనక చేసినట్టయితే హ్మ్. ఆ హ్మ్. దోషం నుంచి తప్పించుకోవచ్చు. ఓకే. మరీ ముఖ్యంగా మనకి పితృకార్యాలు చేసేటప్పుడు, హ్మ్. లేదా అంటే ఈ అవును. 13 రోజులు చేసేటప్పుడు హ్మ్. ఆ కాకి ఆ పిండం కనుక తినకపోతే, హ్మ్. ఆ పితృదేవతలు ఏదో ఒక కోరికతో ఉండిపోయారు కాబట్టి హ్మ్. కాకులు రావు అంటారు. ఓకే. ఏ రావు కాబట్టి దాన్ని పిలిచేందుకు వాళ్ళు ఒక కోరిక కోరుకోవడము. ఇది హ్మ్. అందరూ ట్రాష్ అంటారు. ఇది హ్మ్. ట్రాష్ కాదు. నిజమే. ఓకే. అయితే వాళ్ళ కోరిక కోరంగానే వచ్చి టక్‌మని ఆ ముద్ద తీసుకొని వెళ్ళిపోతుందనమాట. ఇది చాలా హ్మ్. సార్లు ప్రత్యక్షంగా చూడడం గూడా జరిగింది. ఓహ్! ఇది వాస్తవము. ఇలాగా కాకులు మనకి నిత్య జీవితంలో ఏదో ఒక సంకేతాన్ని చేరవేస్తూ ఉంటాయి. హ్మ్. తర్వాత ఏలినాటి శని ప్రభావం నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళ ఇంటికి తరచూ ఆ కాకులొస్తుంటాయి. అవి ఎక్కడ ఉన్నా కానీ ఆ ఓకే. ఇంటికి తరచూ వస్తుంటాయి. ఆ! అప్పుడు మనమేం చెయ్యాలి అంటే గనక హ్మ్. శని స్తోత్రాన్ని ఒక్కసారి చదువుకుని తరచూ ఒకరోజు చెల్లిపోవడం కాదు. తరచుగా ఒక తరచుగా రోజు, వస్తూ 2 రోజులు, ఉంటాయి. 3 రోజులు అలా వస్తూ హ్మ్. ఉందంటే గనక హ్మ్. శని దోషం నుంచి వీళ్ళు విముక్తయ్యారు. హ్మ్. ఏలినాటి శని గాని, అర్ధష్టమ శని గాని, అష్టమ శని గాని పోయింది అని తెలుసుకొని దానికి సంబంధించిన అన్నం కానీ పెట్టేసినట్టయితే గనక హ్మ్. దోషమైపోతుంది. ఇలాగ కాకులు మనకి చాలా చాలా సంకేతాల్ని
నిత్య జీవితంలో అయితే తెలియజేస్తుంటాయి. ఈ కాకుల వల్ల మనం శుభవార్తలు వినే అవకాశం ఏదైనా ఉంటుందా? హ్మ్. నిజంగా కాకుల వల్ల కూడా శుభాలు జరుగుతాయా? ఆ! కాకులు అంటే ఇప్పుడు మీరన్నట్టుగా హ్మ్. చాలా మంది సెంటిమెంటల్‌గా కాకి అంటే చెడుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. హ్మ్. కాకుల వల్ల శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంటుందా? ఏ సందర్భంలో ఉంటుంది చెప్పండి? తప్పకుండా. కాకులు చెడే కాదు, మంచి కూడా సందేశాలను ఇస్తూ ఉంటాయి. హ్మ్. తరచుగా మన ఇంటికి అంటే ఇందాక మనం అనుకున్నవన్నీ కొన్ని రకాల సందేశాలు. హ్మ్. కానీ కాకులు మన ఇంట్లోకొచ్చి అప్రయత్నంగానే కొన్ని కొన్ని మన బయట ఆరబెట్టుకున్నవి గానీ, మన ఏదైనా తినుబండారాలు కానీ వచ్చి తీసుకుని తనంతట తనే వెళ్ళిపోయినట్టయితే కనుక అది శుభ సంకేతము. హ్మ్. ఆకస్మిక ధనప్రాప్తి గానీ, ఓకే. లేదా అంటే ఐశ్వర్యం కలిసి రావడం కానీ, హ్మ్. ఇలా ధనపరమైన కోర్టుల్లో మన ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి మన పట్ల తీర్పు వచ్చేటట్టుగా కానీ, హ్మ్. హ్మ్. ఇలాగ ఏదో ఒక శుభవార్తను తీసుకువచ్చే విధానము హ్మ్. కాకి మన ఇంట్లో అలా వచ్చినప్పుడు. హ్మ్. అయితే కొన్ని కొన్ని కాకులు ఏం చేస్తాయి కొంతమంది ఇళ్లలో చెంచాలు ఎత్తుకుపోవడము, గ్లాసులు ఎత్తుకుపోవడము జరిగి అవును. వేరే చోట వదిలేస్తూ ఉంటాయి. అవును. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ చేరేస్తూ ఉంటాయి. అవును. అయితే దాని అర్థం ఏంటంటే గనక హ్మ్. అది ఊరికే ఎవరిళ్ళలో పడితే వాళ్ళ ఇళ్ళలో చెంచాలు, గ్లాసులు అవి అవునా? దానికి వదిలించదు. అర్థం ఉందా? దానికి అర్థం ఉంటుంది. ఓకే. ఏంటంటే మన ఇంట్లోంచి టాక్సిక్‌ని తీసుకువెళ్ళిపోతుంది. ఓహ్! ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో ఉన్న చెంచాలు తీసుకొచ్చి ఓ 2 ఇళ్ళ అవతలన్న మా ఇంట్లో పడేసిందనుకోండి. హ్మ్. దాని అర్థం ఏంటంటే మీ ఇంట్లోంచి తీసుకెళ్ళి అది మళ్ళా ఎవరిళ్ళలో పడితే వాళ్ళ ఇళ్ళలో పడేయదు. హ్మ్. ఏదో ముక్కు జారిపోయి పడిపోయింది అని అంటారు గూడాను. హ్మ్. అలా హ్మ్. గూడా కాదు. హ్మ్. కాకి పట్టు చాలా ఉడుం పట్టుంటది. దాని స్ట్రాంగ్‌గా ఉంటుందది. హ్మ్. అయితే అది ఎక్కడ దాన్ని వదలాలో దానికి తెలుసు. అక్కడ మాత్రమే వదిలే అవకాశం ఉంటుంది. అయితే ఇలా వదిలిన గిన్నెలు కానీ, గిన్నెలంటే పెద్ద పెద్దవనుకునేరు. చిన్న చిన్నవి. దాని ముక్కుకు సరిపడ చిన్న చిన్నవి ఏవైనా హ్మ్. హ్మ్. వదిలితే కనుక అది మన ఇంట్లోకి తీసుకెళ్ళి కడుక్కొని పెట్టుకోవడం కాదు. బయట విసర్జించేయాలి. రైట్. అది టాక్సిక్ కాబట్టి. ఓకే. హ్మ్. సో, ఇంకొక ముఖ్యమైన విషయం కాకికి సంబంధించి ఆ! ఎక్కడైనా మరణించొచ్చు హ్మ్. ప్రాణి అనేది. అవును. అది మన ఇంటి ముందో, హ్మ్. మన వాకిలి ముందో హ్మ్. కాకి ఒకవేళ చనిపోతే హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా అన్ని కాకులొచ్చి అరుస్తూ ఉంటాయి. అరుస్తాయి. అది సెకండ్ థింగ్. హ్మ్. అసలు మరణం అనేది హ్మ్. మన వాకిలి ముందు ముగ్గు ఆ ప్రాంతంలో కానీ, మన కాంపౌండ్ వాళ్ళ ఆ ప్రాంతంలో కానీ హ్మ్. కాకి చనిపోతే హ్మ్. ఎలాంటి సంకేతం అంటారు? తప్పకుండా. మన ఇంటి కరెంటు వైర్ల మీద అవును. గబుక్కున షాక్ కొట్టి షాక్ కొట్టి. కింద పడిపోయి హ్మ్. హ్మ్. చనిపోయిందనుకోండి. హ్మ్. అట్లాగేమి చెడు సంకేతం ఏమి కాదు. అది ఓకే. అప్రయత్నంగా భగవంతుడి లీల కాబట్టి హ్మ్. అలాగేం లేదు. అది మన ఇంటి గుమ్మల్లోనే ముగ్గు మీద కనుక అయినట్టయితే కనుక దాన్ని పక్కకి తీసేసి లేదా ఎవరి చేతనైనా తీపించేసి ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్ళతో శుద్ధి శుద్ధి చేసేస్తే చేసుకోవాలి. ఆ ఉన్న చిన్న చెడు గూడా హ్మ్. తొలగిపోతుందనమాట. ఓకే. హ్మ్. సో, ఇంట్లోకి వస్తుంది కాకి వస్తే గనక చెడు ఏదో జరుగుతుంది అనేది మీరు చెప్పారు. అవును. అయితే ఇంట్లోకి వచ్చినప్పుడు హ్మ్. ఇల్లు ఖాళీ చేయాలి అంటూ ఉంటారు. హ్మ్. అంటే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆ! కొన్నాళ్ళు బయట ఉండి మళ్ళీ రావాలి అని. హ్మ్. అలా ఖాళీ చేయడమా? లేదా ఇంట్లోనే ఉండాలి అనుకుంటే ఏదైనా హ్మ్. శాంతి చేసుకోవడం ఎలాంటి పరిహారాలు దానికి సంబంధించి తప్పకుండా. చెప్పండి? తరచూ మన ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోతోంది అంటే, హ్మ్. అది ఏదో ఇంట్లో చెడు సంకేతము అని అనుకోవాలి. హ్మ్. అంటే ఇంట్లో బాగోలేదు మీరన్నట్టు కొన్నాళ్ళు ఇల్లు విసర్జించి అంటే ఆ ఇంట్లో అంత క్రితం ఏదో జరగకూడనిదేనా జరిగుండాలి. హ్మ్. రెంటల్ హౌసెస్ అయితే. హ్మ్. లేదు అది సొంత ఇల్లే మేము గత కొంత సంవత్సరాల నుంచి ఉంటున్నాము. అయినా కాకి వచ్చి అరిచి వెడుతోంది అనంటే కనుక, హ్మ్. ఆ ఇంటి యజమానికి ప్రాణానికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉండొచ్చు. హ్మ్. అయితే ఇది అన్ని సంకేతాలు మనకి. అవి వచ్చి డైరెక్ట్‌గా మనతో మాట్లాడలేవు కాబట్టి, హ్మ్. తరచూ వస్తోంది కాబట్టి, దీన్ని మనము చెడు సంకేతంగానే భావించాలి. ఓకే. అప్పుడు మనం కొన్నాళ్ళ పాటు అక్కడికి వెళ్ళిపోయి, ఈ హ్మ్. ఇంట్లో శాంతి చేయించుకోవాలి. హ్మ్. లేదు మేము అలా వెళ్ళలేమండి, మాకు అవకాశం లేదు అని అన్నప్పుడు, ఆ ఇంట్లో రుద్ర హోమం కనుక, లేదా శివుడికి సంబంధించిన రుద్రాభిషేకాలు కానీ, ఇలా శివుడికి సంబంధించినవి ఏవైనా చేసుకున్నట్టయితే శాంతి జరిగే అవకాశాలున్నాయి. రైట్. సో, చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. కాకులకు సంబంధించి మాక్సిమం ఇన్ఫర్మేషన్ వచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కాకులకు సంబంధించి లేదా మీరు ఎదుర్కొన్న సమస్యలేమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తప్పకుండా దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. ఇక కాకులు అనగానే మనకొక మూవీ గుర్తొస్తుంది. మనలో అందరం నంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన సినిమానే అనుకోవచ్చు అది. 'అన్నమయ్య'. 'అన్నమయ్యలో' ఒక చిన్న సీన్ ఉంటుంది. ఆహ్, కాకి ప్రహరీ గోడ మీద కూర్చొని అరుస్తూ ఉంటే, అన్నమయ్య ఒక మాట అంటారు అక్కడ. ఏమిటి అంటే ఆహ్, దానివల్ల ఏం తెలుస్తుంది మీకు? అంటే రాజు తీసుకొచ్చి అన్ని నగలు ఇవ్వటం, మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఇచ్చేయండి అని చెప్పే క్రమంలో
కాకికి సంబంధించిన ఆ సందర్భం పెట్టడం జరుగుతుంది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు. సో, నాకు ఆ సీన్ గుర్తొచ్చింది ఇప్పుడు. రఘుప్రియ గారు మాట్లాడుతూ ఉంటే, ఆ ప్రహరీ గోడ మీద కూర్చొని కాకు కావు, కావు, కావు అనే అరవడం వెనకాల అర్థం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో మనకి ఏది శాశ్వతం కాదు అని. భోగభాగ్యాలు శాశ్వతం కాదు అని అక్కడ సందర్భానుచితంగా ఆ సీన్ పెట్టడం చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్. ఎన్ని సార్లు చూసినా నాకైతే మరి నిజమే కదా అనిపిస్తుంది. ఎంత చక్కటి సీన్. చిన్న బిట్ అది. బట్ ఎంత గొప్పగా ఉంటుంది కదా అనిపిస్తుంది. మీకు ఇలాంటి సందర్భాలు చెప్పండి. ఏంటంటే ఇందాక కాకి కాలజ్ఞాని అనుకున్నాం కదా! హ్మ్. అది ఆధ్యాత్మిక బోధ కూడా చేస్తుంది. ఓకే. మీరు ఇప్పుడు అంటే తెలిసింది. హ్మ్. ఏది శాశ్వతం కాదు అని అంటే ఆధ్యాత్మిక పరంగా అది మనకి ఉపదేశం చేస్తుందనమాట. హ్మ్. ఇంకొక విషయం చిన్నప్పుడు మనకొక కథ కూడా వినుంటాము. హ్మ్. ఆ రాజుగారి బంగారపు నగల మూట తీసుకెళ్ళి పాము పుట్టలో వేసేస్తే, హ్మ్. ఆ పాము పుట్టని తవ్వి దానికి చిన్న పిల్లల కథలు కూడా ఉండేవి. అంటే హ్మ్. ఈ కాకులు మనకి సందేశాన్ని, సంకేతాల్ని కూడా అందిస్తాయి. ఇచ్చేటటువంటి కాలస్వరూపులవి. కాలస్వరూపం. హ్మ్. సో, నాకు ఆ బిట్ గుర్తొచ్చిందనమాట. రాఘవేంద్రరావు గారు మూవీ అంతా అద్భుతంగా ఉంటుంది. అత్యద్భుతంగా ఉండే సినిమాలో ఆ చిన్న బిట్ నిజంగా మొత్తం జీవితానికి సంబంధించి ఒక చిన్న లైన్ చెప్పినట్టుగా అనిపిస్తుంది. సో, మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి మీరు అలాగే మాట్లాడతారని మీలో అందరూ కామెంట్ చేయొచ్చు. మేబీ కావచ్చు. అంటే మనం ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో మనకు అదే క్యాచ్‌గా అనిపిస్తుంది. దాంట్లోనే మనం ఫిక్స్ అయ్యి ఆలోచిస్తూ ఉంటాం. ఇట్స్ ఎ కామన్. సో, మీకెలా అనిపించింది ఈ వీడియో? ఎంతవరకు మీరు ఈ ఇన్ఫర్మేషన్‌ని ఆస్వాదించారు? ఆ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వీడియోని అందరికీ షేర్ చేస్తారా మరి? లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.